హాయ్ ఫ్రెండ్స్, మీరేం కర్రీ చేస్తున్నారు? నేనైతే హెల్దీ తోటకూరని హెల్దీగా వండుతున్నాను. అంటే ఎలాగ అనుకుంటారు, మీరే చూడండి. అంటే నేను చాలామంది దగ్గర చూశాను ఫ్రెండ్స్, తోటకూరని వాటర్లో ఉడికించేసి దాన్ని పిండి పక్కన పెట్టి ఫ్రై చేసుకుంటారు. అలా వండేవాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అసలు అలా వండుకుని తింటే ఏంటి, తినకపోతే ఏంటి ఫ్రెండ్స్? వాల్యూస్ మొత్తం వాటర్లో వంపి పడేసిన తర్వాత మా నాన్నగారు హెల్త్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల ఆకుకూరని ఇలా అంటే తినడం అనేది అలవాటు చేశారు. అవి మేము ఇప్పటికి కూడా వదలలేదు ఫ్రెండ్స్. తోటకూరని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ కాంబినేషన్ ఇంకా ఎమ్మీగా అదిరిపోద్ది. ఇంకా మనకి పుల్లగా తినాలనిపించింది అనుకోండి, దీంట్లోనే ఒక 4 టమాటాలు వేసి ఉడికించేసి మెత్తగా మెదిపేసి పప్పులాగా పోపు చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఎమ్మీగా అదిరిపోద్ది. ఇంకా నార్మల్గా పప్పుల్లో అందరూ వాడుకునేదే. మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో తోటకూర కర్రీని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.